Hi guys, welcome back to San Gary Net. సో ఇది సాటర్డే వీకెండ్ సాటర్డే వచ్చేసింది. సో ఈ సాటర్డే రోజు బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ జరిగింది కదా. సో ఇది కూడా ఫ్యామిలీ సాటర్డే ఫ్యామిలీ వీక్. సో వీకెండ్ కూడా అలాగే జరిగిపోతుంది. సో ఈ రోజు జరిగిన దాంట్లో సో బర్నీ గారి ఫ్యామిలీ వస్తారు. సో బర్నీ గారి గురువు గారు, సో అందరికి తెలిసిపోతే తన గురువు గారు ఎవరో సో నాగబాబు గారు. సో నాగబాబు గారు మరియు బర్నీ గారు అమ్మగారు ఇద్దరు స్టేజ్ మీకు వస్తారు. సో బర్నీ గారు చాలా ఎమోషనల్గా అవుతారు, చాలా హ్యాపీగా ఉంటారు. తన చేనులో వాళ్ళ మదర్ ఫోటో అండ్ గురువుగారి ఫోటో ఉంటుందని చెప్తారు కదా, కానీ ఈరోజు ఆ గురువుగారు ఎవరో రివ్యూల్ అయింది. సో అది నాగబాబు గారు. సో చాలా మంచి ఎపిసోడ్ లోడ్ అయింది. అండ్ సెకండ్ వచ్చింది కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ. సో కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అండ్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. చాలా బాగుంది, చాలా బాగా మెచ్చుకున్నారు. సో ఎవరైతే ఫ్యామిలీ వీక్ నుంచి వస్తున్నారో సో వాళ్ళందరినీ ఒక్కొక్క కన్స్టెంట్ ఫ్యామిలీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ పిలిపిస్తున్నారు. సో దాంట్లో థర్డ్ దివ్య వాళ్ళ ఫ్రెండ్ అండ్ తాతయ్య. సో వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇంటిస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు ఇలా ఉన్నాను అలా ఉన్నాను ఇలా చేయను అని. సో ఒక్క కంటెస్టెంట్ ఉన్నారు. సో ఒక్క ఎక్స్ కంటెస్టెంట్ కూడా ఇంట్లోకి వచ్చారు, ఎవరు చెప్తాను. కానీ ఈ రోజు ఎపిసోడ్ మొత్తం అదే హైలైట్. ఈ 2 గంటన్నర జరిగిన ఎపిసోడ్లో ఆ ఒక 20 మినిట్సే చాలా హైలైట్ ఉంది. సో అది ఎవరు కాదు, అవినాష్ అన్న. బిగ్ బాస్ 4 అండ్ 8 సీజన్లో వచ్చిన అవినాష్ అన్న, నువ్వు మళ్ళీ ఇంట్లోకి వచ్చి రచ్చ చేసినావు అన్న. సో నువ్వు రావడమే ఒక ఫైర్ వర్క్స్. సో నేను ఇప్పుడు చూసినా కొంచెం హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది మాకు కూడా. అండ్ అవినాష్ అన్న అండ్ ఇమాన్యువల్ బ్రదర్ ఇద్దరు వస్తారు. సో ఇమాన్యువల్కి సపోర్ట్ చేయడానికి చాలా ఫన్ ఉంటుంది. అవినాష్ అన్న అందరిని ఆట ఆడుకుంటారు. సో ఎక్కువ రీతుని తనుజని. సో దీంట్లో కొన్ని ఏమంటారు క్యారెక్టర్స్ ఏమంటారు కదా, 2 క్యారెక్టర్స్ ఇస్తారు. ఆ 2 క్యారెక్టర్స్ కూడా తనుజకి ఇస్తాడు. ఒకటి కట్టప్ప అండ్ ఒకటి మహానటి. సో అందరికి అర్థమే ఉంటుంది. సో 2 తనకే సూట్ అవుతాయని. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే 4 వచ్చారు. మరి నెక్స్ట్ ఇంకా రేపు రిమైనింగ్ వాళ్ళు వస్తారు. సో ఈ రోజు 7 మాత్రం ఓన్లీ ఇమాన్యుయల్, దివ్య అన్సేఫ్, బర్ని గారు అన్సేఫ్ అండ్ కళ్యాణ్ అన్సేఫ్. సో ఈ రోజు 7 మాత్రం ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్కి ఇంకా బూస్టింగ్ వస్తుంది అనుకుంటున్నాం. అండ్ రేపు ఇంకా తనుజ గారి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ సుమన్ శెట్టి గారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, డిమాండ్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రీతు ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, రేపు చూద్దాం ఎట్లా జరుగుతుందో. అండ్ ఈ సంజయ్ గారి ఫ్యామిలీ మర్చిపోయినా. అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదో మీరు కామెంట్ చేయండి. కామెంట్స్ రావట్లేదు, తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం నేను మీకు నిన్న చెప్పా ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, కానీ ఎలిమినేషన్ జరిగింది. కానీ ఎవరు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో చూస్తున్నాండి సైనింగ్ అండ్ స్టాండ్ ఇంకా లేటెస్ట్ అప్డేట్ గురించి. సో రేపు రివ్యూ ముందుగానే పోస్ట్ చేస్తా, చూద్దాం ఎవరు ఎంత కామెంట్ చేస్తారో. బాయ్, టేక్ కేర్, సీ యూ.